ఒక్కటే చెప్తా అన్న, మీ అందరికి కూడా తెలుసు, మేము ఐదేళ్లలో మాకెంతమంది కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీ మాకు మంచి మాస్ కార్యకర్తలు ఉన్నారు. మా వాళ్ళు తలుచుకుంటే ఒక్కరోజు ఏమైపోయేవాళ్ళు, మీరు అందరూ ఒక్కొక్క నాయకుడిని తలుచుకుంటే ఏమైపోయేవాళ్ళు. ఇప్పుడు మీ క్యాబినెట్లో కూర్చున్నారు 70% మంది మా నాయకుడిని, మా పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ మీద పెట్టాలి కేసులు, మిమ్మల్ని శిక్షించాలి. కానీ మేము అలా చేయలేదే. మేము సంయమనంతో మేము ఆ పద్ధతి ఎంచుకోలేదు. మేము ప్రశాంతంగా మంచి చేయాలి, మంచి గవర్నెన్స్ ఇవ్వాలి అని మా నాయకుడు దృష్టి పెట్టాడు. మేము తలుచుకుంటే చేయలేమా ఏంటి? మాకు లేరా ఏంటి కార్యకర్తలు, మాకు లేరా ఏంటి మహిళలు? ఏమనుకుంటున్నారు? కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం, రేపు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ప్రజలకు మంచి పాలన ఇవ్వండి. అబద్ధాలు, ఈ పిచ్చి ప్రచారాలు మానుకొని మంచి పాలన ఇవ్వండి, మంచి చేయండి, ప్రజలు మనసు గెలుచుకోండి. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు కదండి, డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇక ఆయన ఏం మాట్లాడతలేదు, మాకు కూడా తెలియదు, మేము కూడా చూస్తాం ఎందుకు మాట్లాడలేదు. ఆయన ఏదన్నా మా మీదకి అసలు ప్రచారాలు చేయాలన్నా, ప్రజల్ని రెచ్చగొట్టాలంటే ఆ టైంకి వస్తారు, మాట్లాడతారు. నిన్న కూడా ఎవరో చెప్తా ఉన్నా, నిన్న కూడా చూసాము. మరి ఆ మీటింగ్లో లడ్డు వ్యవహారంలో అందరూ వైసీపీ వాళ్ళు చాలా స్పీడ్గా ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నాకే పట్టిందా, మీ ఎవరికి పట్టలేదా, మీ ఎవరు మాట్లాడలేదని ఏదో అలిగి వెళ్ళిపోయారని వింటా ఉన్నాం. మేము కూడా, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది మరి ఆయన ఇలాంటి సందర్భాల్లో మరి ఎందుకు మాట్లాడలేదో ఏంటో. కాబట్టి అతను ఏమో మా మీదకి బురద జల్లాలంటే ముందు పెట్టారు. ఇలాంటి డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇంత హింస ఇదంతా నడుస్తుంది కదా, కానీ అని చూస్తూ ఉన్నారు ఆయన కూడా. అదే అన్న, డైవర్షన్ పాలిటిక్స్. ఏదన్నా ఒకటి జరుగుతుంది అనుకోండి, సడన్గా ఒక అంశాన్ని తెచ్చి డైవర్ట్ చేయడము. మొదటి నుంచి కూడా ఇదే కదా, ఏదో ఒక అంశం తెస్తారు, మోడెస్ ఆపరెండా. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం కూడా అదే కదా. అమ్మో, లడ్డు విషయం వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, రోడ్ల మీదకి చెప్పేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పని చెప్పేస్తున్నారు, ప్రజలు నమ్మేస్తారు, బ్యాడ్ అయిపోతామని చెప్పేసి ఇప్పుడు ఇంకొక అంశం తేవడం. ఏదో ఒక అంశం, మోడెస్ ఆపరెండా, డైవర్షన్ పాలిటిక్స్ వెన్నటో పెట్టినటువంటి విద్య ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నిన్ను చూసి భయపడిపోయే వాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే, నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన, ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు వేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసినా రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి, రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా